ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కన్సోల్లో పైప్ బ్రేక్ అయినప్పుడు ఎలా రిపేరింగ్ చేయాలనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకు వాటర్ లీకేజ్, వాల్లో నుంచి వాటర్ లీకేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం పైన చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు వైట్ సిమెంట్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వైట్ సిమెంట్ని బట్టి మనం ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ రిపేరింగ్ అనేది చేయడం జరిగింది, కానీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వలేదు. సో మనం ఒకసారి వాల్ని బ్రేక్ చేసి పైపులు ఏ పరిస్థితిలో ఉన్నాయో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు వాటర్ పోర్స్ మాత్రం చాలా రావడం జరుగుతుంది. సో వాటర్ అనేది ఇక్కడ పైప్ అనేది బ్రేక్ అవ్వడం జరిగింది. ఇది డ్రిల్లింగ్ వల్ల బ్రేక్ అయినట్టు మాత్రం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనము ఒక పైప్తో కూడా కట్ చేసి ఇక్కడ దీనికి జాయిన్ చేయడం జరిగింది, అయినా కూడా వాటర్ ప్రాబ్లం అనేది అలాగే రావడం జరుగుతుంది. అసలు ఇలా ఎందుకు వస్తుంది అనేది మనము చూద్దాం ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ప్లంబింగ్ వీడియోల కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను వీడియోస్ చేయడానికి కొద్దిగా సపోర్ట్గా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను వాటర్ అనేది స్టాప్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక పైప్ జాయింట్ అనేది ఇక్కడ చేయడం జరిగింది. సో పైప్ జాయింట్ దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఒక డ్రిల్ అనేది చేయడం జరిగింది. డ్రిల్ చేసిన తర్వాత ఇక్కడ పైప్ జాయింట్ అనేది దీనిపైన ఫిక్స్ చేశారు. సో ఫిక్స్ చేసినాక కూడా వాటర్ లీకేజ్ అనేది అలాగే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అనేది మనము పైప్ ఓపెన్ చేసినప్పుడే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి దీనిపైన మొత్తము ఒక పైప్తో కూడా కట్ చేసి దీనిపైన మొత్తం ఎంసీలు పెట్టడం జరిగింది. ఎంసీలు ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం, మనం ఓపెన్ అవ్వట్లేదు. సో దీనికి మనం ప్రాబ్లం పూర్తిగా తెలుసుకోవాలంటే ఇది వచ్చేసి మనం పైప్ కట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను వచ్చేసి మేము పైప్ కట్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను వచ్చేసి పైప్ కట్ చేయడం జరిగింది. పైప్ కట్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ వచ్చేసి మనకు 20 mm డ్రిల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మినిమం ఒక 8 mm వరకు అయితే మాత్రం ఇలా పైప్ జాయిన్ చేయండి ఫ్రెండ్స్. లేదంటే దానికన్నా ఎక్కువ అయితే మాత్రం ఇలాంటి ప్రయోగాలు చేయకండి ఫ్రెండ్స్. వేస్ట్. ఖచ్చితంగా పైప్ కట్ చేసి జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను పైప్ కట్ చేశాను. మనము లెంత్ కన్నా కొద్దిగా మనం పైప్ సైజ్ అనేది కొద్దిగా 0.1 mm తక్కువ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు, నేను ఆల్రెడీ ఒక కప్లింగ్ అనేది ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ కప్లింగ్ వచ్చేసి ఇక్కడ నేను పైప్ అనేది నేను పైప్ ఫిట్ చేశాను ఫ్రెండ్స్. పైప్ ఫిట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కప్లింగ్ చూసుకోవచ్చు. నేను కప్లింగ్లో పూర్తిగా స్టాపర్ అనేది ఫైల్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు కప్లింగ్లో స్టాపర్ లేదు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనం మామూలుగా కప్లింగ్ చూసుకున్నప్పుడు ఇక్కడ మిడిల్లో ఒక స్టాపర్ అనేది రావడం జరుగుతుంది. దీనికి వచ్చేసి మనం అనేది ఇక్కడ స్టాపర్ అనేది రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక కప్లింగ్కి. సో మనం వచ్చేసి ఇక్కడ మనము ఈ పైపు వచ్చేసి మనం కొంచెం మూమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎక్కడైనా ఒక సైడ్ మూమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఈ పైప్కి వచ్చేసి సొల్యూషన్ పెట్టడం జరుగుతుంది. మనము వచ్చేసి ఇక కప్లింగ్లో 2 సైడ్లో పూర్తిగా మనము సొల్యూషన్ పెట్టాల్సి ఉంటుంది. సొల్యూషన్ పెట్టిన తర్వాత మనము కప్లింగ్ ఇన్సర్ట్ చేయడానికి వచ్చేసి మనము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనము పైప్ను కొద్దిగా మూమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎట్ సైడ్ అయినా ఒక సైడ్ కొద్దిగా మూమెంట్ చేసుకొని దీనికి వచ్చేసి మనం కప్లింగ్ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. కప్లింగ్ ఎలా ఇన్సర్ట్ చేయాలనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నేను ఇక్కడ ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత దీనికి వచ్చేసి నేను పైప్ కూడా ఇంకొచ్చి మనము కప్లింగ్లో కూడా నేను మరోసారి సొల్యూషన్ పెట్టాను. సో ఇక్కడ వచ్చేసి నేను మంకీ ప్లేయర్ యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకు ఖచ్చితంగా మంకీ ప్లేయర్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇక్కడ మంకీ ప్లేయర్ లేకపోతే మాత్రం చాలా కష్టం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నేను పైపు మీ వీడియోలో చూపించిన విధంగా ఇలా పైపు మళ్ళీ కప్లింగ్కు దగ్గర పెట్టి, సో ఇలా కప్లింగ్కి మనం ఇక్కడ మీరు చూస్తున్నారు రివర్స్లో మళ్ళీ కప్లింగ్ వెనక్కి తీసుకురావాల్సి ఉంటుంది. దీనికోసం వచ్చేసి మనము ముందుగానే కప్లింగ్ ఎక్కడి వరకు ఇన్సర్ట్ చేయాలి అనేది మనం మార్కింగ్ చేసుకొని ఇలా మళ్ళీ వెనక్కి రివర్స్ తీసుకురావాల్సి ఉంటుంది. దీని తర్వాత వచ్చేసి మనకు పూర్తిగా నేను ఇక్కడ మీరు వీడియోలో చూడవచ్చు, నేను పూర్తిగా మరోసారి కప్లింగ్కు రౌండ్గా నేను సొల్యూషన్ పెట్టడం జరుగుతుంది. సో ఇలా మనము సొల్యూషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇలా ప్రాపర్గా జాయిన్ చేసుకున్న ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ప్లంబింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.